ఇదిగోండి మా మొక్కలు పారిజాతము టెంపుల్ ప్లాంట్ ఇందులో ఉంది. మొత్తం మొక్కలు ఒకసారి పెట్టేద్దామని తీస్తున్నా. ఇది బ్రహ్మకమలం, ఇవన్నీ చేమంతులు అయిపోయినాయి, సీజన్ అయిపోయింది. ఇది వాటర్ లిల్లీ కల్వ అంటారు కదా, అది. ఇవన్నీ పువ్వులన్నీ ఎండిపోయినాయి, చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఇది కూడా బ్రహ్మకమలము. ఇగో ఇది కూడా ఎన్ని పూలు మస్తు పూసి ఎండిపోతున్నాయి. చాలా కొమ్మలు విరిసేసాను ఇంకా. ఇవన్నీ మొక్కలు. ఇప్పుడు పట్టు కుచ్చులు అంటారు కదా, సీతమ్మ జడ కుచ్చులు అంటారు, వీటిని పట్టు కుచ్చులు అంటారు. మా దిక్కు సీతమ్మ వారి జడ కుచ్చులు అంటారు. ఇది దానిమ్మ మొక్క. దీనికి పూలు వస్తాయి కానీ కాయలు అయితే నిలవటం లేదు. చూద్దాం ఇంకా కొన్ని రోజులు. ఇగో ఇది బ్లూ కలర్ పూలు, పూజకు రోజు పనికొస్తాయి. ఇగో ఇలా పూసింది చూడండి, చాలా పూస్తుంది ఇది. రోజు కొమ్మలు విరిసేస్తుంటే పెరుగుతుంది, పూస్తుంది. ఇగో ఇక్కడ నుంచి అన్ని మొక్కలే. ఇక్కడ ఇవన్నీ సింగానియా ప్లాంట్స్. ఇక వైట్ పూలు దాని లాంటిదే కానీ చిన్నగా బాటిల్లో పెట్టేశాను. బాటిల్ కట్ చేసి అందులో పెట్టేసిన. ఇది స్నేక్ ప్లాంట్స్ ఉండాలంటారు కదా, స్నేక్ ప్లాంట్. పుదీనా చాలా ఉండే, మొన్ననే కోసేసా, మళ్ళీ పెరుగుతుంది. ఇదిగోండి, ఇది చేమంతి. ఇక్కడ కూడా చేమంతి కింద ప్లాంట్స్ అన్నీ. ఇది మరవం మొక్క. ఇది మరవం ఏవో చాలా 2-3 దిక్కులు ఉంది, పెరుగుతూనే ఉంటుంది. రోజు కొంచెం తెంపి దేవుడి దగ్గర సుగంధం పెడుతుంటా. ఇది కూడా, ఇది ఎర్ర ఆకులు వస్తుంది, మంచిగా ఉంటుంది చెట్టు. ఇది ఇక్కడ అన్నీ మనీ ప్లాంట్స్. గోడకి ఎక్కిస్తున్నాను, అన్నీ కట్ చేసిన. ఎక్కువైతే తీగలు మళ్ళీ ఎక్కుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా అన్ని మొక్కలే. ఇక్కడ గులాబీ పెద్ద కుండీలో పెట్టేశాను. ఇక్కడ కూడా మరవం మొక్క. ఇది కూడా మరవం. ఇది పీచు లిల్లీ. ఈ పీచు లిల్లీ పూలు రావటం లేదు, చూడాలి ఎప్పుడు వస్తాయో. ఇది కూడా షో మొక్క. ఇది కూడా షో మొక్క. ఇగో ఇవి పూలు వస్తున్నాయి అన్నీ. ఇగో ఇలా పూలు వస్తున్నాయి. ఇదిగోండి, తెల్ల గన్నేరు అంటారు మా ఇంటి దగ్గర. కింద వాళ్ళకుంటే ఆ కొమ్మలు విరిచి పడేస్తే పెట్టిన 3-4 ఏళ్ళు అవుతుంది, మస్తు పూలు వస్తాయి. ఇక ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ మొక్కలే. ఇందో కలువ, వాటర్ లిల్లీ, ఇవి కూడా వస్తాయి. పూలు పూసాయి ఇది వరకు, పోయిన సంవత్సరం. ఇంకా ఈసారి పూయటం లేదు, చూస్తున్నా. ఇగో ఇది మైదాకు మొక్క. ఇది స్పైడర్ ప్లాంట్. ఇది సింగానియా అంటారు, దీన్ని జీజీ ప్లాంట్ అంటారు. ఇది జీజీ ప్లాంట్. ఇది జీజీ ప్లాంట్. ఇగో ఇది నూరువరహాల మొక్క. ఇవన్నీ గింజలు పడి మొలిసినాయి. ఈ సీతమ్మ వారి జడ కుచ్చులవి ఇప్పుడు పూలు వస్తున్నాయి. అప్పుడు పెద్దగా పెరిగి పూలు వచ్చినాయి, అయిపోయినాయి, మళ్ళీ పూలు వస్తున్నాయి.
రుద్రాక్ష పూలు అంటారు, ఇవి రుద్రాక్ష పూలు అంటారు. అవి రుద్రాక్ష చెట్టు. ఇగో ఇది నిత్యమల్లె చెట్టు. అన్ని కాయలు వస్తుంది, తెంపేస్తే బాగా పూలు వస్తుంది. ఇవాళ బాగా వెళ్ళినాయి పూలు, ఇంకా ఉన్నాయి. ఇగో ఇక్కడ మల్లె చెట్టు. ఇదంతా మల్లె తీగ. మరి ఏం చేస్తుందో ఈ సంవత్సరం, బాగా బుయ్యలేకపోయినసారి. ఇప్పుడు ఇగో ఎడీనం మొక్క. ఇదైతే మస్తు పూస్తూ ఉంటుంది ఎడీనం. ఇగో ఎడీనం మొక్క. ఇదిగోండి ఎడీనం. ఇదిగోండి మల్లె మొక్క. కింద అన్ని స్పైడర్ ప్లాంట్స్, క్రోటన్స్. ఇది గులాబీ వస్తుంది రోజు. అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని సింగానియా. ఇక్కడ మందార, ముద్ద మందార చిన్నది ఒక పువ్వు వచ్చింది. వస్తాయి, ఎప్పటికీ పూలు వస్తాయి మందారాలు పూజకి. నిత్యమల్లెలు, మందారాలు, తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు కూడా ఉండిపోయింది. ఇగో ఇది మల్లె మొక్క, ఇంకా పువ్వులు రాలే. ఇగో ఇది, ఇవన్నీ మొక్కలు. ఇది కూడా సింగాని అంటారుగా, అది బాగుంటుందని పెట్టాను. ఇండోర్ ప్లాంట్ అంటారు. ఇగో ఇది ఇండోర్ ప్లాంట్, చాలా అందంగా కనిపిస్తుంది ఇండోర్ ప్లాంట్. ఇది సింగానియా. ఇగో ఇది ఎర్రాకులు. ఇది ఒకటి క్రోటన్ మొక్క. ఇది ఇందులో కూడా దవనం. ఇగో పచ్చ పూల తీగ. ఇండ్ల మీద పారుతుంది కదా, అగో అది కుండీల్ని పెట్టిన పైకి పారుతుంది, పై అంతస్తుకు కూడా ఎక్కుతుంది. ఇగో ఇక్కడ పెట్టిన కుండీలో, ఇక్కడ పెట్టిన తర్వాత ఇగో ఇక్కడ కుండీలలో మళ్ళీ కొన్ని చేమంతులు పెట్టిన, కొత్తగా తెచ్చి. అవి నాటుకుంటాయో లేదో, వచ్చే సంవత్సరం వస్తాయో లేదో చూడాలి. ఇగో ఇది టెంపుల్ ప్లాంట్. మస్తు పువ్వులు వస్తాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి అవి. ఇగో ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటారు దీన్ని, లిప్స్టిక్ ప్లాంట్. ఏమా తులసి మాత. ఇక్కడ ఇరుపక్కల లిప్స్టిక్ ప్లాంట్ పెట్టాను. ఇదిగో ఇది లిప్స్టిక్ ప్లాంట్. ఇది శంఖపుష్పి. ఇక్కడ తీగ పారుతుంది శంఖపుష్పి. బాగా ఉండే తీసేసా, మళ్ళీ ఎక్కువైతే బాగుండదు, సీదర్ అవుతుందని తీసేసిన. ఇది కూడా శంఖపుష్పే. ఇది ఏమో అంటారు, ఈ ప్లాంట్ కాయలు అయితే వస్తలేదు, ముళ్ళు ఉంటాయి. ఇది ప్లాంట్ను ఏమో ప్లాంట్ అంటారు, గుర్తులేదు. ఏదో ఇక్కడ కూడా చాలా క్రోటన్స్ ఉన్నాయి. ఇగో పైన కూడా పెట్టాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూడా ఎలా పూసాయో చూడండి, గుత్తులు గుత్తులుగా. ఎడీనం. ఇది ఎడీనం. కింద ఎర్రాకుల చెట్టు. ఇది కూడా క్రోటన్. ఇదిగోండి ఎడీనం. ఇక్కడ టెంపుల్ ప్లాంట్కి ఎక్కించాను శంఖపుష్పి. ఇక్కడ శంఖపుష్పి వస్తుంది. ఇదేదో చిన్న పూల చెట్టు.
చాలా చోట్ల ఉంటుంది. ఇది గులాబీ, ఇది బాగుంటుందండి. దీన్ని చెట్టు అంటే బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆకులు వైటు గ్రీన్ కలర్లో వస్తాయి, ఒక్కొక్కసారి మొత్తం వైట్ వస్తాయి. మంచిగా ఉంటుంది లేతగా ఉన్నప్పుడు. ఇది నందివర్ధనం, గరుడవర్ధనం అంటారు. చాలా మొగ్గలు వచ్చాయి, పూలు వస్తున్నాయి. ఇదిగో ఇది మందార, ఎల్లో కలర్ మందార, ఎల్లో కలర్ మందార. కింద కొన్ని క్రోటన్స్, లిల్లీ, ఇది ఫుట్బాల్ లిల్లీ, ఎర్ర పువ్వులు, కలమంద, స్పైడర్ ప్లాంట్. అంతేనండి. ఎలా ఉన్నాయో చూడండి. ఇదొకటి దర్వాజా కాడ, ఇటొకటి, ఇక్కడొకటి. బాగా అనిపించి ఇలా పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఇది ఏడీనం ప్లాంట్ అండి. మస్తు పువ్వులు వస్తుంది, చాలా రోజులు ఉంటాయండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది ఏడీనం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.